ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకు కరివేపాకు పొడిని చేసేసుకుందాం వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వచ్చేసేయండి, మనం మునగాకు పొడి చేసేసుకుందాము. ముందుగా అయితే మునగాకుని కరివేపాకుని రెండు కూడా కడిగేసి ఒక ప్లేట్లో ఉంచితే చక్కగా ఆరిపోతాయి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఒకటి తర్వాత ఒకటి 1 by 1 వేయించుకోవాలి. ఈ వేయించేసుకొని పక్కన ఉంచుకొని చల్లార్చాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్ల ప్రకారం వేసుకొని దోరగా వేగాలి. ఇది మంచిగా వేగాలి. లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా మంచిగా వేగనిద్దాము. ఇది కూడా చక్కగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కానీ 4 టేబుల్ స్పూన్ కానీ తెల్ల నువ్వులు కూడా వేసుకొని అవి కూడా మంచిగా వేగాలి. నెక్స్ట్ జీలకర్ర కూడా వేసి అది కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కట్ చేసుకొని మీకు ఎంత స్పైస్ కావాలో ఆ విధంగా వేసుకోండి. ఇవన్నీ చక్కగా చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ మునగాకు కరివేపాకు ముందు పౌడర్ చేసి పక్కన, నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవి కూడా పొడి చేసుకో, అందులోనే వెల్లుల్లి కూడా వేసి ముందుగా చేసుకున్న కరివేపాకు పొడి ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి అన్నీ మిక్సీ పట్టేస్తే నైస్ అరోమాతో మంచి హెల్త్ పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చేసేసుకోండి. ఇది అందరికీ తెలిసిందే, నా స్టైల్లో నేను చూపించాను. ఫస్ట్ వేడి అన్నంలో ఇది వేసుకొని ఒక్క ముద్ద తింటే సూపర్గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.